రైట్. మరి అమెరికా ప్రభుత్వము మరొక్కసారి హెచ్-1బీ వీసాలకి సంబంధించి సీరియస్ యాక్షన్ అయితే తీసుకోబోతుంది. మరి దీనికి సంబంధించి పూర్తిగా ఏదైతే హెచ్-1బీ వీసా ఉందో ఈ పథకాన్ని పూర్తిగా రద్దు చేసేస్తాము అని చెప్పేసి అమెరికా ప్రజా ప్రతినిధి ఒకరు వెలుగులోకి తీసుకొచ్చినట్లుగా కనిపిస్తుంది. మరి దీనికి సంబంధించి అమెరికా పౌరసత్వానికి అర్హులయ్యే అవకాశం ఉంటుంది. హెచ్-1బీ వీసా తోని వెళ్లారు అనంటే ఖచ్చితంగాను మరలా వాళ్ళు అక్కడే స్థిరపడిపోతారు. అక్కడే ఉండిపోతారు. వాళ్ళకి సంబంధించి ఇంకా అక్కడ ఫుల్ సెటిల్మెంట్స్ ఉంటుంది గాబట్టి, విదేశాల నుంచి వచ్చి అంటే భారతీయులు ఎవరైతే ఉంటారో, వీళ్ళు విదేశానికి వెళ్లి హెచ్-1బీ వీసాలతోని అక్కడ సెటిల్ అయిపోతున్న నేపథ్యంలో, ఆ పౌరసత్వం గూడా వాళ్ళకొస్తుందన్న నేపథ్యంలోనే పూర్తిగా హెచ్-1బీ వీసాలని కంప్లీట్‌గా రద్దు చేసేస్తాము అని జెప్పేసైతే మాత్రము అమెరికన్ గవర్నమెంట్ ఒక రూల్ అయితే ఖచ్చితంగా పాస్ చేసే అవకాశం అయితే కనిపిస్తుంది. మరి దీనికి సంబంధించి దీని మీద తాజా ఆహ్, త ఈ మధ్య కాలంలోని ఏవైతే ప్రయత్నాలు చేస్తూ ఉన్నారో మరి దీనికి సంబంధించి కొంతమంది కోర్ట్స్‌లో గూడాను కేసు వేయడం జరిగింది. మరి ఈ కారణంగా ఆహ్, మొత్తానికి వాళ్ళు పౌరసత్వాన్ని చేజిక్కించుకుంటారు. అమెరికా పౌరసత్వాన్ని అన్న ఒక్క నెపంతో మాత్రము పూర్తి స్థాయిలో హెచ్-1బీ వీసాల్ని పూర్తిగా రద్దు చేసేయాలని చెప్పేసి అయితే మాత్రము ఖచ్చితంగా నిర్ణయం తీసుకునే ఇదైతే కనిపిస్తుంది. మరి దీనికి సంబంధించి ఎవరైనా గూడాను ఒకవేళ ఆ హెచ్-1బీ వీసా మీద వెళ్ళినట్లయితే మాత్రము వీసా గడువు అవ్వంగానే వెంటనే అవుతుందన్నప్పుడే వెంటనే మీరు ఇండియాకి వెళ్ళిపోవాల్సి ఉంటుంది. అంటే ఇతర దేశాలు ఏవైతే ఉంటాయో ఖచ్చితంగా మీరు మీ దేశాలకైతే వెళ్ళిపోవాల్సి ఉంటుంది. ఇక్కడున్న నేపథ్యంలోని వీసా గడువు అయిపోయిన తర్వాత ఉండడానికైతే ఛాన్స్ ఉండదు. ఖచ్చితంగా మళ్ళా అవి జైలు శిక్షలు అవి ఇవి ఇదంతా పెద్ద ప్రాసెస్ ఉంటుంది. సో, ఖచ్చితంగాను మీరు మీ స్వదేశానికి వెళ్ళిపోవాల్సిన అవసరం ఉంటుంది. వెళ్ళిపోవాలి అని జెప్పేసైతే ఇక్కడ వీళ్ళేదైతే నిర్ణయం తీసుకుంటారో దీనిలోని ఒక కీలక అంశంగా తీసుకోబోతున్నారు. మరి ఎన్నో దశాబ్దాలుగా గూడాను హెచ్-1బీ వీసా ప్రోగ్రామ్‌లోనే అవకతవకలు జరుగుతూ ఉన్నాయి. అక్రమాలు జరుగుతూ ఉన్నాయి. అమెరికన్స్‌కి సంబంధించి ఎలాంటి అవకాశాలు గూడా లేకుండా మొత్తం భారతీయులు, ఇతర దేశస్తులొచ్చి కొల్లగొట్టేస్తూ ఉన్నారు విదేశీయులు అని జెప్పేసి వాళ్ళు ఏదైతే పెద్ద ఎత్తున ఆందోళనలు లేవదీస్తూ ఉన్నారో మరి దీనికి సంబంధించి మాత్రము ఫుల్ ఫ్లెడ్జ్డ్ యాక్షన్ ఇంక తీసుకుంటారు అని జెప్పేసైతే ఆహ్, తెలుస్తూ ఉంది. అయితే దీనికి సంబంధించి ఇక్కడ మన ప్రభుత్వాలు ఆహ్ దాని గురించి ఏమైనా చర్చలు జరిపినాయా అనంటే మొన్న కొద్ది రోజుల క్రితము దీనికి సంబంధించిన చర్చలు జరుగుతాయి. ఒక నిర్ణయానికైతే వస్తారు అని జెప్పేసి అన్నారు గానీ, బట్ మళ్ళా అమెరికన్ గవర్నమెంట్ మాత్రం మళ్ళా ఈ న్యూస్‌ని మాత్రం పదే పదే గుర్తు చేస్తూ ఉంది. హెచ్-1బీ వీసాల మీద వచ్చిన వాళ్ళెవరు గూడా ఇక్కడ ఉండడానికి అవ్వదు. ఖచ్చితంగానే ఇక్కడ పౌరసత్వం మీకు ఇవ్వడానికి లేదు. పౌరసత్వం ఇవ్వము. మీరు వీసా గడువు అవ్వంగానే మీరు వెళ్ళిపోవాల్సిందే అని జెప్పేసైతే అంటూ ఉన్నారు. మరి దీనికి సంబంధించి ఆహ్, ఏదైనా గూడా అంటే పూర్తిగా హెచ్-1బీ వీసాకి సంబంధించి పూర్తిగా రద్దు చేసేస్తామని జెప్పేసి బిల్లుని ప్రవేశపెట్టే యోచనలోన పార్టీ అయితే అక్కడ ఉన్నట్టుగా కనిపిస్తోంది. దీనికి సంబంధించి ఎక్స్‌లో గూడా ఒక పోస్ట్‌నయితే చేయడం జరిగింది. దీన్ని కంప్లీట్‌గా రద్దు చేసేస్తామని మాటలైతే పర్వాలేదు. బట్ వాళ్ళు ఒక పోస్ట్‌ని గూడా పోస్ట్ చేయడం జరిగింది. మరి దీనికోసము ఏడాదికి ఇంచుమించుగా 10,000 వీసాలను మంజూరు చేసేందుకు వీలుండేలా ప్రతిపాదనలైతే రూపొందిస్తూ ఉన్నారు. అయితే ఎవరెవరికి ఈ 10,000 వీసాలని మంజూరు చేస్తారు అనంటే గతంలో లాగా కాకుండా అంటే ఎవరు పడితే వాళ్ళు విద్యార్థులు దేనికి సంబంధించిన వాళ్ళైనా వెళ్ళడానికి లేకుండాను ఎక్కువగాను మెడికల్‌కి సంబంధించిన వైద్య వృత్తికి సంబంధించిన వాళ్ళకి మాత్రము ఒక 10,000 వీసాలను ఇచ్చేందుకు ఆలోచిస్తున్నాము. దీనికోసం ప్రతిపాదనలు రూపొందిస్తున్నాము అని చెప్తూ ఉన్నారు. అంటే డాక్టర్సు మెడికల్‌కి సంబంధించిన ఏ ఫీల్డ్ అయినాను, అలాగే నర్సులకి సంబంధించి. ఓన్లీ వైద్యానికి సంబంధించి మాత్రమే అక్కడ ఇవ్వడానికి ప్రయత్నం చేస్తూ ఉన్నారు. అలాగే 10,000 తర్వాత ఈ వెసులుబాటు కూడా రద్దవుతుంది అని చెప్పేసి అంటూ ఉన్నారు. అయితే ఏదైతే వీళ్ళు ఇస్తూ ఉన్నారో వైద్యులకు సంబంధించి మరి అది కూడాను 10 ఏళ్ల తర్వాత ఈ వెసులుబాటు కూడా రద్దయిపోతుంది అని జెప్పేసి అంటూ ఉన్నారు. ఎందుకంటే మెయిన్ రీజన్ ఇంకంతే పౌరులు, వైద్యులు, నర్సుల స్థానాలను గూడా ఆహ్, ప్రభుత్వం ప్రోత్సహిస్తుందని వివరించారు. స్థానికంగా ఎవరైతే ఉంటూ ఉంటారో మరి వాళ్ళు గూడా అక్కడున్న మెడికల్ స్టూడెంట్స్ గాని, అక్కడున్న వైద్యులు గాని, అక్కడున్న నర్సులు గాని వాళ్ళకి గూడా వెసులుబాటు ఉండాలి. వాళ్ళకి ఒక గ్రోత్ ఉండాలి. అక్కడ హాస్పిటల్స్ వాళ్ళు లోకల్‌గా డెవలప్ చేసుకోవాలి అన్న నేపథ్యంలో ఖచ్చితంగా బయట వాళ్ళకైతే ఇంకింత ఒక లిమిట్ పెట్టేసుకుంటూ ఉన్నారు. ఒకవేళ ఇవ్వాలి అని అనుకుంటే ముఖ్యంగా వైద్య రంగానికి సంబంధించి ఒక పర్టిక్యులర్ లిమిట్‌నైతే పెట్టుకుంటున్నట్లుగా ఇక్కడ కనిపిస్తూ ఉంది. మరి ఒక్కొక్కరికి 2023లో తీసుకుంటే విదేశాల్లో ఎవరైతే జన్మించారో 5,000 మందికి పైగా డాక్టర్లను దేశంలో అవకాశాలు దొరికాయి. దాదాపు 5,000 మందికైతే ఇచ్చాము అని చెప్పారు. మరి ఇంకో 9,000 మంది మాత్రము అవకాశాలు లేక విదేశాలకు వెళ్ళిపోయారు అని చెప్పేసి తెలిపారు. అంటే చాలామంది వచ్చారు. బట్
వెళ్ళిన తర్వాత ఏంటంటే మెడికల్ స్టూడెంట్స్ అయినా గూడా అక్కడి నుంచి మాస్టర్స్ చేయడానికి అక్కడికి వెళ్ళినప్పటికీ గూడా మళ్ళా అక్కడ ఎగ్జామ్స్ రాయాలి, అక్కడ పాస్ అవ్వాలి, అక్కడ స్థిరపడాలి అనంటే మాత్రం అందరికీ అది సాధ్యం కాని పని. మరి ఎక్కడ ఇండియాకు తిరిగొచ్చినా గూడా మళ్ళా వాళ్ళు ఇక్కడ ఎగ్జామ్స్ రాసుకొని ఇక్కడ మళ్ళా వాళ్ళు ప్రాక్టీస్‌కి ఇవన్నీ గూడా పెద్ద ప్రాసెస్. సో, ఏదైనా గూడాను అటు ఇటు తిరుగుతున్న నేపథ్యంలో మధ్యలో పూర్తి స్థాయిలో నలిగిపోయే పరిస్థితి ఎక్కువగా కనిపిస్తూ ఉంది. మరి అక్కడ వాళ్ళు గూడా ఏంటంటే మా దేశంలో గూడా వైద్యులున్నారు. మా దేశంలో గూడా వైద్యానికి సంబంధించి చదువుతూ ఉన్నారు. మరి వాళ్ళకి అవకాశాలివ్వాలి గాబట్టి మేము ఎక్కువ స్థాయిలోనే ఇంక వైద్యులకి గూడాను ఇంత లిమిట్ పెట్టుకున్నాము. ఇంత మాత్రమే ఇస్తాము అని చెప్తూ ఉన్నారు. మరి వాళ్ళు గూడా 10 ఏళ్ళు అయిపోయిన తర్వాత వెళ్ళిపోవాల్సి ఉంటుంది అని జెప్పేసి ఇదంతా గూడా ఒక ప్రతిపాదనను రెడీ చేసుకుంటూ ఉన్నారు. వాళ్ళ నిర్ణయాలనైతే ఎక్స్ ద్వారా తెలియజేయడం జరిగింది. ఇదంతా గూడా ఒక ప్రతిపాదననైతే నిర్ణయించుకుంటూ ఉన్నారు. మరి ఏడాదికి 65,000 మంది వృత్తి నిపుణులతో పాటు మరో 20,000 మంది అడ్వాన్స్డ్ డిగ్రీ హోల్డర్స్ రెగ్యులర్ హెచ్-1బీ వీసాలిచ్చేందుకు వీలు కల్పిస్తోంది. ఈ అవకాశాన్ని ప్రైవేట్ సంస్థలు వినియోగించుకుని విదేశీ నిపుణుల్ని రప్పిస్తూ ఉన్నాయి. హెచ్-1బీ వీసాతో లాభం పొందే వారిలో భారతీయ నిపుణులు ముఖ్యంగాను సాఫ్ట్‌వేర్ ఇంజినీర్లు, వైద్యులు అత్యధికంగా ఉంటూ ఉన్నారు. మరి ఆహ్, ఈ నేపథ్యంలో ట్రంప్ ఏదైనా ఆయనొచ్చిన తర్వాత మాత్రము అన్ని రకాల వృత్తుల మీదను విదేశాల్లో సెటిల్ అయ్యేవాళ్ళు ఏ వృత్తి పరంగా ఎవరున్నా గూడాను వీళ్ళందరినీ గూడాను మొత్తము ఫిల్టర్ చేసేసే పనిలో అయితే పడినట్లుగా తెలుస్తుంది. మరి ఎవ్వరైనా గూడా హెచ్-1బీ వీసాకి సంబంధించి పర్వాలేదు ఈరోజు వెసులుబాటు కల్పించారు ఎళ్ళిపోవచ్చు ఏముందిలే అని జెప్పేసి అట్లా అనుకోకుండా కాస్త సీరియస్‌గా తీసుకోండి. ఎందుకనంటే అక్కడ ఒకవేళ మెడిసిన్, నర్స్ కోర్సులకి వాళ్ళు ఇచ్చినప్పటికీ గూడాను అక్కడ ఉన్న హాస్పిటల్స్ అక్కడున్న వైద్య సేవలకి సంబంధించి అవకాశాలివ్వడం తగ్గిపోతుంది. అవకాశాలను గూడా మేము ఎక్కువ ఇవ్వదలుచుకోవట్లేదు అని జెప్పేసి అన్నారు. ఎందుకంటే ముఖ్యంగా వీళ్ళ ప్రాబ్లమ్ ఏంటంటే పౌరసత్వాన్ని రాకుండా చేయడం కోసం, పౌరసత్వం రాకుండా ఉండడం కోసము. మరి సో, ఈ రకంగా అమెరికా గవర్నమెంట్ ఆలోచిస్తుంది. ఏదైనా గూడాను త్వరలో ఇంక ఈ చర్యలు తీసుకొని దీనికి సంబంధించిన మెమోనైతే జారీ చేసే ప్రయత్నం అయితే వీళ్ళు చేస్తూ ఉన్నారు. ఒకవేళ అదొచ్చినట్లయితే మాత్రం ఖచ్చితంగా కష్టకాలం ఇంకా తీవ్ర స్థాయిలో ఉన్నట్టే. మరి ఎవరైనా కూడా కాస్త అప్రమత్తంగా ఉండడం బెటరు. ఎవరైనా విదేశం పోయి ఏదో ఇబ్బందులు పడే కన్నా స్వదేశంలోనే ఏమైనా చేసుకుంటే బెటరు అని చెప్పేసి నిపుణులు కూడా చెప్తూ ఉన్నారు. ఎందుకంటే ఇదసలు ఎక్కడికి దారితీస్తుంది అన్నది ఒక పెద్ద కన్‌ఫ్యూజన్ ఉంది అందరిలో గూడాను. సో, ఇది మరింత పెద్ద తీవ్ర సమస్యగా మారే అవకాశం కూడా కనిపిస్తుంది. సో, ఏమైనా మార్పులొస్తే మంచిదే ఒకవేళ ఈ మధ్యలో. ఎందుకంటే ట్రంప్ మైండ్ ఎప్పుడు ఏం మారుతుంది, ఏం నిర్ణయం తీసుకుంటాడనేది ఎవరికీ గూడా ఒక క్లారిటీ ఉండదు. ఇన్ కేస్ ఒకవేళ దీనికి సంబంధించి ఆమోదం రాకపోయి మళ్ళా దీనిలో ఏమైనా మార్పులు, చేర్పులు ఉంటే పర్వాలేదు గానీ, ఐదర్ ఒకవేళ వచ్చినట్లయితే మాత్రము ఎక్కువగా అవకాశాలుండేది డాక్టర్స్‌కి, నర్సులకి అంటే వైద్య రంగానికి సంబంధించి. సో, మిగిలిన సాఫ్ట్‌వేర్స్ గానీ, వీళ్ళు గానీ, వాళ్ళు గానీ ఇంకే డిగ్రీస్ ఉన్న వాళ్ళైనా ఇంచుమించుగా భారతదేశంలో స్థిరపడడానికి ప్రయత్నం చేస్తే బెటరు అని జెప్పేసైతే నిపుణులు గూడా చెప్తున్న పరిస్థితి.